పవన్ కళ్యాణ్ గారిని హీరోగా అయితే సపోర్ట్ చేస్తాం కానీ ఇలాగ రాజకీయంలో అయితే సపోర్ట్ చేయలేం. బట్ యూత్ అంతా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవరికి ఓటకులు అయితే లేవు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం అన్ని రకాల పార్టీలు ఎంతమంది ఓడించడానికి వచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనే వస్తారు. అది మేము ఖచ్చితంగా చెప్పగలం. అదే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు భయపడుతున్నాడు, వెనకడికి వేస్తున్నాడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ సందర్భంగా. సింహం ఒకడికి వెనకేసిందంటే కుంపించి ముందుకు దొంకడానికి మళ్ళీ 2024లో మళ్ళీ మన జగనన్నే వస్తారు. ప్రస్తుతం వైజాగ్ నుంచి ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా. సో నేను బొత్స ఝాన్సీ గారికి నేను మద్దతు ఇస్తాను. బట్ నేను పార్వతీపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది గురుపం నియోజకవర్గం. మాకు ఎమ్మెల్యే గారు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు. మేము ఆవిడనే గెలిపిస్తాము అని నేను గట్టిగా చెప్పగలను. సో అంత దూరం నుంచి ఇక్కడ రావాల్సినంత అవసరం ఏంటి? అభిమానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ 5 సంవత్సరాలలో మా మండలం కానీ మా జిల్లా కానీ చాలా అభివృద్ధి చెందింది. మళ్ళీ మాకు జగనన్నే రావాలని మా జనాలందరూ కూడా కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ అతను వస్తే పేదరికం అనేది ఉండదు, గట్టిగా చెప్పగలను. మా యూత్ అంతా పవన్ కళ్యాణ్ అంతే ఉందంటారు. ఇలాంటి యూత్ అందరూ పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు, సినిమాలు చూసి సపోర్ట్ చేస్తున్నారు, ఆయన మాటలు చూసి సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని హీరోగా అయితే సపోర్ట్ చేస్తాం కానీ ఇలాగ రాజకీయంలో అయితే సపోర్ట్ చేయలేం. బట్ యూత్ అంతా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవరికి ఓటకులు అయితే లేవు. అది మాత్రం నేను చెప్పగలను. మరి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేసినప్పుడు రాళ్ళు దాడి చేస్తున్నారు, రాళ్ళు పెట్టి కొడుతున్నారు కదా. మరి నిజంగా కొడుతున్నారా? పనులు చేయలేదంటారు జగన్మోహన్? రాళ్ళు ఇసిరి కొడుతున్నారు అని అంటే ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే కదండి జగన్ గారు. ఎన్ని రాళ్ళు ఇసిరినా జగన్ గారు అయితే భయపడరు. అతను వెనక్కి మేము ఉన్నాము. అతను సీఎంగా గెలుస్తారు. అంటే మాది పల్లెటూరు అండి. మాకు ఇంతకు ముందు సొంత ఇల్లులు అనేవి ఎవరికి లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సొంత ఇంటి కళను నెరవేర్చారు. ఊర్లకి రోడ్లు వేయించారు, వాటర్ ట్యాంకులు కట్టించారు, చాలా అంటే చాలా చేశారు. అంబులెన్స్ సొంతగా మా ఎమ్మెల్యే గారు శ్రీమతి పుష్ప శ్రీవాణి గారు జగతి ఎమర్జెన్సీ అంబులెన్స్ని పెట్టించారు. కొండ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఉన్నారు. వాళ్ళకి కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే ఇంటింటికి వెళ్ళి ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని చూపించారు. జగన్ గారు కూడా మా సైడ్ వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. ఇంతకన్నా ఇంకెవరు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో 60 సంవత్సరాలు నిన్నే సరే ఎవరికి ఎటువంటి పెన్షన్ రాలేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ముసలి వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 60 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది. సో ఈ ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత పథకాల కింద డబ్బులు వెళ్తున్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన జగనన్న ఉన్నంత వరకు కూడా మనం హ్యాపీగా ఉండగలము అని నేను గర్వంగా చెప్తున్నాను.